హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి. మీకు చూస్తుంటే కనిపిస్తున్నది. అయితే ఏంటంటే ఇది రెడీమేడ్ బ్లౌజ్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. అంటే ఆల్రెడీ ఇది స్టిచ్చింగ్ చేసిన వర్క్ బ్లౌజ్ని తీసుకొచ్చుకున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళకి ఏమైందని అంటేను ఇప్పుడు ఇక్కడ నెక్ వచ్చేసింది కదా, నెక్ వచ్చేసి డీప్ అయిపోయింది వాళ్ళకు. డీప్ అయిపోయినప్పుడు మరి ఎలా చేసుకోవాలి, మరి డీప్ తగ్గించుకోవాలి. ఇంత బ్రాడ్గా వాళ్ళు వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, అలా ఉంటుంది కదా. అందుకోసం అని చెప్పేసి మనం డీప్ ఎలా తగ్గించుకోవాలి, ఇప్పుడు ఎలా చేసుకోవాలి చూద్దాం ఒకసారి. అయితే ఇప్పుడు మనము ఫస్ట్ ఇది ఇలాంటి ఇప్పుడు నెక్ డిజైన్స్ వచ్చినా మగ్గం వర్క్ వచ్చినా కూడా ఇది మధ్యలో ఫస్ట్ మనం ఇది కట్ చేయొద్దు. ఏది మనకు లైనింగ్ క్లాత్ కానీ పైది కానీ రెండు కూడా కట్ చేయొద్దు. కట్ చేయకుండా డైరెక్ట్ వేసేసుకోవాలి. అది ఏ విధంగా వేసుకోవాలో మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పారంటే చాలా వీడియోస్ ఉన్నాయి, అయినా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ కదా, ఇప్పుడు దీనికి మనకు ఇది ఉంది లైనింగ్ క్లాత్. ఇది ఈ లైనింగ్ క్లాత్ కూడా నేను నెక్ అనేది కట్ చేసేసుకోలేదు. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళకి నెక్ డీప్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నేను బ్లౌజ్తో చూపిస్తా చూడండి. నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకి ఎంత వచ్చింది అని అంటే ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇది చూసుకోవాలి మనం. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇది చూసుకోవాలి. ఇదిగోండి కిందికి మనకి ఇక్కడ స్టిచ్చింగ్ వదిలిపెట్టేస్తున్నాము. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా పైకి కూడా స్టిచ్చింగ్ వదిలిపెట్టేసేయాలి. కానీ జస్ట్ కొంచెం డీప్ వచ్చినా పర్వాలేదన్నారని చెప్పేసి నేను నెక్ వరకే పెట్టేశాను. ఇక్కడ మార్కింగ్ ఇదిగోండి నెక్ వరకే వేస్తున్నాను. అంటే కొంచెం డీప్ వచ్చినా పర్వాలేదు, మరీ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ నెక్ అనేది ఇప్పుడు ఎంత డీప్ వచ్చిందో చూడండి, మనకు తెలుస్తుంది ఈజీగా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు అంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు మార్కింగ్ అని అంటే ఇప్పుడు మార్కింగ్ ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చినట్టు కదా వాళ్ళకు. నెక్ డీప్ కొంచెం తగ్గితే పర్వాలేదు. ఇదిగోండి ఇప్పుడు ఇంత ఉంటే పర్వాలేదు, జస్ట్ ఒక ½ ఇంచ్ అంత ఉంటే పర్వాలేదు మనకు. అంటే వాళ్ళు కూడా పెద్ద ఫరక్ పడదు. అంటే చెప్పాను నేను, ముందే చెప్పాను నేను, మరీ ఎక్కువ అంటే మరి కొంచెం తగ్గుతుంది కానీ మరీ అంత తగ్గదు అని చెప్పేసి నేను చెప్పాను. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా వేసుకున్నాం. ఇప్పుడు నెక్ డీప్ అనేది ఇప్పుడు ఇక్కడ వేసేసుకుంటాం. వేసేసుకున్న తర్వాత మరి ఇక్కడ మరి షోల్డర్ దగ్గర ఎక్కువ వచ్చేసింది కదా, ఇది కట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ కాబట్టి కటింగ్లో పోతుంది, మనకు పెద్ద ఫరక్ పడదు. మగ్గం వర్క్ అయితే కట్ చేయడానికి వీలు కుదరదు, కానీ ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ కాబట్టి కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇది కట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది షోల్డర్ కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్ డీప్ అనేది చూడండి ఇక్కడ ఎంత బ్రాడ్గా వచ్చేసిందో. మనకి ఇక్కడ కావాల్సింది మనకి ఇంత కావాలి, ఇదిగోండి ఇంత కావాలి. అలాంటప్పుడు మరి ఇంత ఎక్కువ వచ్చేసింది కదా, మరి ఎలా వేసుకోవాలి? అలాంటి దానికి నేను చూపిస్తున్నాను చూడండి. వీళ్ళు మగ్గం వర్క్ బ్లౌజులు వేరే చోట కుట్టించుకున్నారట. అయితే వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోయింది, అంటే బ్లౌజులు. అప్పుడు నాకు సీజన్లో ఉన్నాను, నేను అసలు నేను కుట్టానని చెప్పాను, నా దగ్గరికి తీసుకొచ్చారు, కానీ అవ్వదని చెప్పాను, వేరే చోట కుట్టించుకున్నారు. అయితే వాళ్ళు ఎలా కుట్టారంటే మొత్తం అంగడి కుట్టులా కుట్టారండి. హెవీ వర్క్ బ్లౌజ్ పాపం వాళ్ళు 4000 పెట్టేసి ఇది వర్క్ చేయించుకున్నారట. పాపం ఎంత బాధపడుతున్నారో అసలు ఈ బ్లౌజ్ని చూసినప్పుడల్లా. ఎంత ఘోరంగా కుట్టారంటే అసలు అంగడి కుట్టు కంటే ఘోరంగా కుట్టారు. మరి అది ఎలా స్టిచ్చింగ్ నేర్చుకున్నారో వాళ్ళకి ఎలా వస్తున్నారో నాకైతే తెలియదు, మరి అది ఏంటో నాకైతే తెలియదు. కానీ ఇదిగో చూడండి, మగ్గం వర్క్ హెవీ వర్క్ బ్లౌజ్ కదా ఇది. అయితే ఈ బ్లౌజ్కి ఏం చేశారంటే వాళ్ళు షోల్డర్ ఎంత ఉందో అంతే పెట్టేశారు. అంతే పెట్టేసేసరికి ఏమైందంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది వాళ్ళకు షోల్డర్ జారిపోతుంది ఫ్రంట్ పార్ట్లో. ఇది వాళ్ళు నెక్ కూడా డీప్ పెట్టేశారు. అంటే ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది అంటే 5.5 ఇంచెస్ పెట్టుకుంటుంది ఫ్రంట్ నెక్. అయితే ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూద్దాం చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనకు షోల్డర్ ఉంది, ఈ షోల్డర్ దగ్గర నుంచి చూసుకుందాం ఎంత వచ్చింది అనేది. ఇదిగోండి 5.5 అంటే 6 అన్న పెట్టుకుందాం అని అనుకోండి. ఇదిగో చూడండి ఇంత డీప్ వచ్చేసింది వాళ్ళకి. ఇంత డీప్ వచ్చేసరికి ఈ డీప్ అనేది ఎక్కువ షోల్డర్ జారుతుంది. అంటే తను 6 ఇంచెస్ కంటే ఎక్కువ పెట్టుకోదు. ఎప్పుడు తన రెగ్యులర్ కస్టమర్ తను, అంటే 6 ఇంచెస్ కంటే తనకు ఎక్కువ పెడితే షోల్డర్ జారుతుంది. అందుకోసం అంతకంటే అసలు మీకు ఎక్కువ పెట్టను నేను. ఎప్పుడైనా 6 ఇంచెస్ మినిమం ఆమెకు. ఎక్కువ మట్టుకు మ్యాక్సిమం ఇంకా ఏది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటాయి చూడండి, ప్లెయిన్ బ్లౌజ్కి అయితే 5.5 పెడతాను తనకి, అప్పుడే సెట్ అవుతాయి. ఇప్పుడు సమ్మర్ కాటన్ బ్లౌజ్ ఉంటాయని అనుకోండి, అలాంటి వాటికి నేను 5.5 పెడతాను తనకి. ఇప్పుడు ఇది మగ్గం వర్క్ కాబట్టి 6 ఇంచెస్ పెట్టుకుంటే పర్వాలేదు అనుకోండి. కానీ మరీ ఇంత 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉండేసరికి వాళ్ళకి ఏమవుతుందంటే ఇది షోల్డర్ అనేది జారిపోతుంది. ఇంకా అందులోని వర్క్ అనేది హెవీ వర్క్ కదా ఈ బ్లౌజు, ఇది వర్క్ అనేది కొంచెం లాగినట్టు అవుతుంటుంటుంది ఈ వర్క్.
ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది కదా, అది కూడా జారినట్టు ఇలా షోల్డర్ అనేది జారిపోతుంది, పడిపోతుంది. అందులోనూ వాళ్ళు స్టిచ్చింగ్ చూడండి, మీకు చూపిస్తే అర్థమవుతుంది. ఒకటే వరుస వేశారు చూడండి, ఇంత పెద్ద మగ్గం వర్క్ బ్లౌజ్కి ఒకటే వరుస కుట్టు వేశారు ఇక్కడ. ఇదిగోండి పోగుల కింద అంతా లేచిపోతుంది, పీసుల కింద కూడా. ఇది అసలు ఎప్పుడు ఊడిపోతుందో, వాళ్ళు బ్లౌజ్ వేసుకుంటే ఎప్పుడు విచ్చుకుంటుందో అని చెప్పేసి భయపడుతున్నారు. అందులోనూ తను పర్సనాలిటీ ఉన్న మనిషి. అయితే ఏంటి చూడండి ఎంత చిన్నగా పెట్టేశారు ఇక్కడ డాట్ అనేది. అసలు వాళ్ళకి చెస్ట్ పడతలేదట, అసలు పట్టేసినట్టు అవుతుంది. అసలు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. మీరు ఏం చేస్తారో నాకైతే తెలియదని చెప్పేసి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. కానీ మగ్గం వర్క్ కదండి, ఏం చేస్తాము ఇప్పుడు, ఏం చేయడానికి కూడా కుదరదు. ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్లో ఇది నెక్ డిజైన్ వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఇలా కుదరలేదు అనుకోండి, వేరే బ్లౌజులకి ఫ్రంట్ పార్ట్ ఒకటి మన క్లాత్ ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకొని మనం స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే చెస్ట్ అనేది టైట్గా ఉంది, వాళ్ళకి పట్టేసినట్టుగా ఉంటుంది, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా లేదని అంటే అలాంటప్పుడు మనం వేరే సేమ్ క్లాత్ తీసుకొని, మనకు ఇప్పుడు మ్యాచింగ్ సెంటర్లోకి వెళ్తే మనకు తప్పనిసరిగా సేమ్ క్లాత్ దొరుకుతుంది. అలాంటి క్లాత్ తెచ్చి మనం ఫ్రంట్ పార్ట్ మొత్తం విప్పదీసేసి అలా స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ఇది వర్క్ వేశారు కదా, మళ్ళీ వర్క్ వేయడం కష్టం అవుతుంది కదా, అసలు రాదు, కుదరదు కదా. అలాంటప్పుడు మనకు చేయడానికి కూడా కుదరదు. వాళ్ళకి ఏం చెప్పారంటే ఇక్కడ చిన్నగా వాళ్ళకి చిన్నగా ఇలా డాట్ వేసుకోమని చెప్పాను, అంతే, వేస్తానని చెప్పాను వాళ్ళకు. ఇక ఇంతకంటే ఎక్కువ వాళ్ళకి చేయాల్సింది ఏం లేదు, వాళ్ళు చేసేది ఏం లేదు, ఇక అది వాళ్ళు అనుభవించాల్సిందే. అలాంటి పరిస్థితి అండి ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇలాంటప్పుడు వాళ్ళు మగ్గం వర్క్ వేసేటప్పుడు ఇట్లా వాళ్ళు బ్రాడ్గా వేస్తారు కదా, తగ్గించి వేసుకోవాలి. మీకు ఇంతకుముందు వీడియోలు కూడా చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఈ వర్క్ కూడా చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడు ఎలా వేసుకోవాలనేది. ఈ వర్క్ అనేది ఇప్పుడు మనకి ఇలా ఈ మగ్గం వర్క్ కాకుండా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయినా కూడా ఇప్పుడు మనం ఎలా వేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు వచ్చింది చూపించాను కదా మీకు. అయితే దీనికి ఇక్కడ సెంటర్లో మనం కొద్దిగా జస్ట్ కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి ఇలా, ఇప్పుడు ఎంత ఒక 1 ఇంచ్ అంతా వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా కుట్టు వేసేసుకోవాలి. అప్పుడే వాళ్ళకి తప్పనిసరిగా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేసుకోవాలి, మరి ఇది కూడా చూసుకోవాలి కదా. ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి, సన్నగా పొడుగా వచ్చేసి ఈ చివరికి వచ్చాక ఇలా వేసుకోవాలి. అంటే ఇక్కడ నెక్ దగ్గర ఏమాత్రం ఫోల్డింగ్ అనేది రావద్దు, రాకుండా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిట్టు ఇప్పుడు ఇది ఎలా వేసుకుందామో చూద్దాం. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇప్పుడు షోల్డర్ అనేది పెట్టేసుకుందాం. ఇట్లా వేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి షోల్డర్ జారదు, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిట్టు మనం షోల్డర్ అనేది పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇది వేసేసుకుందాం. ఇదిగో చూసారా, ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ మాత్రం తేడా లేకుండా ఇప్పుడు ఇటువైపు అటువైపు రెండు ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా నెక్కు, సరే ఇటు కూడా వేసేసుకుందాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒకటే వైపు వచ్చింది కదా, మళ్ళీ ఇటువైపు ఎట్లా అని అనుకుంటారు, సేమ్ దీని వైపు లాగానే ఇటు కూడా ఇలా మార్కింగ్ వేసేసుకుందాం. అప్పుడు కరెక్ట్గా 2 షోల్డర్లు మనకు కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా కరెక్ట్గా వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు వేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇది వేసేసుకుందాం. ఇట్లా వేసుకునే ముందు మనము చిన్నది ఒకటి పాటించాలి. ఏంటంటే ఇదిగోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అని చెప్తున్నాను. ఇది అంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి పర్వాలేదు. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా వేసేసుకున్నాం. అటు ఇటు కదలకుండా నెక్ దగ్గర మనం ఇవన్నీ పిన్స్ అనేది పెట్టేసుకోవాలి, ఫిట్ చేసుకోవాలి. అంటే అప్పుడు మనకి ఎటు కదలకుండా కరెక్ట్ సెంటర్లో వచ్చేస్తుంటుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇది సెంటర్, అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మధ్యలో పెట్టేసుకున్నాం. ఇదిగో చూడండి ఇప్పుడు ఇది సెంటర్ కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం దింపాలని చెప్పాను కదా, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి. అవునండి, ఇది ఏంటంటే కొంచెం కట్ చేస్తానని చెప్పాను, కొంచెం కట్ చేస్తున్నాను ఇప్పుడు షోల్డర్ అనేది. ఇదిగో చూడండి ఇప్పుడు ఎంత కట్ చేస్తున్నానో చూడండి. అంటే నేను చెప్పాను వాళ్ళకు, మరి పైది కొంచెం కట్ చేస్తేనే మీకు అడ్జస్ట్మెంట్ అవుతుంది అని చెప్పాను. అంటే సరే అని చెప్పారు వాళ్ళు. ఇదిగోండి ఇంత 1/2 ఇంచ్ అంతా కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటే ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ కాబట్టి కట్ చేసుకుంటున్నాం. లేకపోతే మామూలు మగ్గం వర్క్ అయితే కట్ చేయలేము, కట్ చేయకూడదు కూడా. అది ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ కాబట్టి పెద్ద ఫరక్ పడదు మనకు. అందుకోసం అని చెప్పేసి ఇట్లా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మనం అనేది ఇప్పుడు లైనింగ్ పీస్ అనేది దీనిపైన పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ 3 పిన్స్ పెట్టాను చూడండి, ఇటువైపు ఒకటి సెంటర్లో ఒకటి, చాలు, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు పైనుంచి ఇలా వేసుకున్నాను కదా లైనింగ్ క్లాత్, వేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ వేసుకోవాలి ఇట్లా.
ఇదిగో చూడండి. అంటే అప్పుడు మనకు నెక్ ఎంత ఉందంతా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఇట్లా వేసేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకోవాలి మనం. ఇది నెమ్మదిగా ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా చేసేసుకోవాలి. ఇదిగోండి, వర్క్ మీద రావద్దు, కొంచెం పక్క నుంచి రావాలి, జస్ట్ ఉండి లేనట్టుగా. వర్క్ మీద వస్తే ఎందుకంటే అది వర్క్ అనేది పోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి వర్క్ మీద రాకుండా జస్ట్ కుట్టు మందం వదిలి పెట్టేసుకొని, అంటే కుట్టు మందం కూడా కాదు, కొంచెం మనకు ఇదిగోండి మీకు వీడియోలో కనిపిస్తుందని అనుకుంటాను. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇటు వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా వేసేసుకున్నాం. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ కట్ చేసి, ఇప్పుడు ఇక్కడ మనం ఈ పిన్స్ ఇందాక పెట్టుకున్నాం కదా, ఈ పిన్స్ అనేది తీసేద్దాం. ఇదిగోండి, పిన్స్ అనేది తీసేసుకుని ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్లో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు నెక్, ఇప్పుడు ఇది అనేది మధ్యలో కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా చూసుకొని జాగ్రత్తగా ఇప్పుడు ఇందాక కుట్టు వేసాం కదా, కుట్టు పక్క నుంచి కట్ చేసేసుకోవాలి. ఇది థ్రెడ్ అనేది తెగొద్దు మనకు మిషన్ది. ఇదిగోండి, ఇలా నెమ్మదిగా చూసుకుంటూ జాగ్రత్తగా వేసేసుకోవాలి. ఎప్పుడైనా నెక్కులు ఇలా కట్ చేసేటప్పుడు స్లోగా కట్ చేయాలి, ఫాస్ట్గా మనకు పని అయిపోతుంది కదా అని అటు ఇటు మాట్లాడుతూ చేస్తూ అలా చేయకూడదు. ఎందుకంటే పాడైపోతుంది బ్లౌజు, మన మాటల తర్వాత. కానీ బ్లౌజ్ పాడైపోతే తేలేం కదా. ఇదిగోండి, ఇప్పుడు ఇది సీదా వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా సీదా వేసేసుకొని ఇప్పుడు మనం కరెక్ట్గా పైనుంచి ఒక కుట్టు లాగేసుకుంటే సరిపోయింది. చూడండి ఎంత ఈజీగా చేసుకున్నాము. మనకు నెక్ కూడా డీప్ తగ్గిపోయింది. ఇప్పుడు మనకు షోల్డర్ జారదు. ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. చూడండి ఎంత బాగా సెట్ అవుతుందో చూడండి. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం ఎంత బాగా సెట్ అవుతుందో చూడండి. మీకు చూస్తుంటేనే కనిపిస్తుంటుంటుంది. ఇదిగో చూడండి, ఇలా సెట్ చేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. మగ్గం వర్కే కానీ ఎంబ్రాయిడింగ్ వర్కే కానీ ఏ వర్క్ బ్లౌజ్ అయినా కూడా ఇలా వేసేసుకోండి. తప్పనిసరిగా మీకు సెట్ అవుతుందండి బ్లౌజ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.